హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ లోపల మళ్ళీ ఇయర్ ఎండ్ సేల్ రూపంలో మొబైల్స్ పైన అయితే చాలా ఆఫర్స్ అయితే ఉంచారు. ఇది 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు అయితే అందుబాటులో ఉంటాయి. వీళ్ళు ఇచ్చేటువంటి డిస్కౌంట్సే కాకుండా బ్యాంక్స్ కార్డ్ పైన కూడా 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తాయి. అవి బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC, పంజాబ్ నేషనల్ బ్యాంక్ పైన 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ను ఉపయోగించినట్టయితే ఒక 5% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే మీకు. అయితే ఈ ఫ్లిప్కార్ట్లో ఆఫర్లో ఉన్నటువంటి మొబైల్స్లలో నేను ఒక 5 మొబైల్స్ గురించి అయితే చెప్తాను. ఇవి 2023లో ఆల్ టైమ్ బెస్ట్ 5G మొబైల్స్ అయితే చెప్పుకోవచ్చు, అండర్ 20,000 లోపల. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్దాము. హాయ్, నేను అంజన్, మీరు చూస్తున్నారు ఏజే డీల్స్ టెక్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇందులో మన ఫస్ట్ మొబైల్ వచ్చేసి మోటో నుంచి వెళ్ళి మోటో G54. ఇది తక్కువ ప్రైస్ లోపల ఎక్కువ స్పెసిఫికేషన్స్ ఉన్నటువంటి మొబైల్స్ అని అయితే చెప్పుకోవచ్చు. మరియు దీని యొక్క సేల్స్ కూడా ఎక్కువగా జరిగినాయి. దీని యొక్క ఫీచర్స్ చూసినట్టయితే ఇది MediaTek Dimensity 7020 ఆక్టాకోర్ ప్రాసెసర్తోనైతే వస్తుంది. 8GB ర్యామ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X అయితే ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ అప్ టు 1TB వరకు అయితే ఎక్స్పెండబుల్ చేసుకోవచ్చు. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 అయితే ఉంటుంది. దీనిలో ఒక Antutu స్కోర్ చూసినట్టయితే 3.8 lakhs వరకు అయితే ఉంటుంది. దీనిలోని డిస్ప్లే గురించి చూసినట్టయితే 6.5 inches IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. దీనిలో పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 560 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. దీనిలోని కెమెరా చూసినట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇందులో 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఉన్నటువంటి లెన్స్ ఉన్నటువంటి కెమెరా అయితే ఉంటుంది. దీనితో మనం ఫుల్ HD లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. దీనిలోని ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. వైడ్ యాంగిల్ లెన్స్ది 6000 mAh బిగ్ బ్యాటరీ అయితే ఉంటుంది. 30 watts ఫాస్ట్ ఛార్జర్తోనైతే ఇది ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే వితౌట్ కార్డ్ వచ్చేసి 13,999 రూపీస్ ఉంటుంది. మీరు కార్డ్స్ను ఉపయోగించినట్టయితే ఇది 12,999 రూపీస్ వరకు అయితే వస్తుంది. ఇందులో మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నోట్ 30 5G. ఇది కూడా తక్కువ ప్రైస్ రేంజ్ లోపల వచ్చేటువంటి మొబైల్. ఎక్కువ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ర్యామ్ ఎక్కువనే ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఇది MediaTek Dimensity 6080 ఆక్టాకోర్ ప్రాసెసర్తోనైతే వస్తుంది. Mali G57 MC2 GPU అయితే ఉంటుంది. ఇందులో 8GB ర్యామ్ ఉంటుంది. 256 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ అనేది 1TB వరకు అయితే మనం ఎక్స్పెండబుల్ చేసుకోవచ్చు. దీని యొక్క టైప్ వచ్చేసి UFS 2.2 ఉంటుంది. దీనిలోనే Antutu స్కోర్ చూసినట్టయితే 3.9 lakhs వరకు అయితే ఉంటుంది. దీనిలో డిస్ప్లే చూసినట్టయితే ఇది 6.78 inches IPS LCD డిస్ప్లే ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీని బ్రైట్నెస్ వచ్చేసి 580 nits వరకు అయితే ఉంటుంది. దీనిలోని కెమెరా చూసినట్టయితే ఇది మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ తోనైతే అందుబాటులో ఉంటుంది. 108 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రేర్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది. 2 MP AI లెన్స్ ఉన్నటువంటి కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా మనము ఫుల్ HD లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జర్తోనైతే ఇది మనకు ఇస్తున్నారు. ఇది మనకు వితౌట్ కార్డ్ ఆఫర్తో మనకు 14,999 రూపాయలకి అయితే ఉంటుంది. మీరు కార్డును ఉపయోగించినట్టయితే ఇది మీకు 13,990 రూపాయలకైతే వస్తుంది. ఇందులో మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Vivo T2 5G. ఇది మనకు Qualcomm Snapdragon 695 ఆక్టాకోర్ ప్రాసెసర్తోనైతే వస్తుంది. ఇది 6GB ర్యామ్ ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X. ఇంటర్నల్ స్టోరేజ్ అనేది 1TB వరకు అయితే ఎక్స్పెండబుల్ చేసుకోవచ్చు. దీని యొక్క టైప్ వచ్చేసి UFS 2.2 అయితే ఉంటుంది. దీనిలోనే Antutu స్కోర్ చూసినట్టయితే 4 lakhs వరకు అయితే ఉంటుంది. దీనిలో డిస్ప్లే చూసినట్టయితే 6.38 inches AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీనిలోని పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1300 nits వరకు అయితే ఉంటుంది. దీనిలో కెమెరా చూసినట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్తోనైతే ఇది ఇస్తున్నారు. 64 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి రియర్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా అయితే ఇస్తున్నారు. దీని ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 16 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా అయితే ఇస్తున్నారు. దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చేంటే 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 44 watts ఫాస్ట్ ఛార్జర్తోనైతే ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది మనకు వితౌట్ కార్డ్స్తోని మనకు 16,999 రూపాయలకైతే ఇస్తున్నారు. ఇది కార్డును ఉపయోగించినట్టయితే మీకు 14,999 రూపాయలకైతే ఈ మొబైల్ మీకు వస్తుంది. మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ నుంచి వెళ్ళి సామ్సంగ్ F34. ఎవరైతే సామ్సంగ్ బ్రాండ్లోనే మొబైల్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. దీని యొక్క
ప్రాసెసర్ విషయానికి వచ్చంటే ఇది Exynos 1280 ఆక్టాకోర్ ప్రాసెసర్తోనైతే వస్తుంది. 6GB ర్యామ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X. ఇంటర్నల్ స్టోరేజ్ చూసినట్టంటే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇది అప్ టు 1TB వరకు అయితే ఎక్స్పెండబుల్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీని యొక్క టైప్ వచ్చేసి UFS 2.2 ఉంటుంది. దీని యొక్క యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 4.1 లాక్ వరకు అయితే ఉంటుంది. దీనిలో డిస్ప్లే చూసినట్టయితే 6.46 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. 1000 nits బ్రైట్నెస్ తోనైతే ఈ మొబైల్ మనకు ఇస్తున్నారు. దీనిలో కెమెరా చూసినట్టయితే ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ తోనైతే ఈ మొబైల్ వస్తుంది. 50MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి రియర్ కెమెరా, 8MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా ఉంటుంది. 2MP డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా మీరు 4K లోపల వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు 30 frames/second లోపల. ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 13MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 watts ఫాస్ట్ ఛార్జర్తోనైతే ఇది మనకు ఇస్తున్నారు. వితౌట్ కార్డ్స్ మనకు ఇది 16,499 రూపాయలకైతే ఉంటుంది. మీరు కార్డును ఉపయోగించినట్టయితే ఇది మీకు 14,999 రూపాయల వరకు అయితే వస్తుంది. మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో X5 Pro. ఈ ప్రైస్ రేంజ్ లోపల ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 778 ఆక్టాకోర్ ప్రాసెసర్తోనైతే వస్తుంది. అడ్రినో 642L GPU అయితే ఉంటుంది. ఇందులో 6GB ర్యామ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X అయితే ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 ఉంటుంది. ఇందులో ఎక్స్పెండబుల్ మెమరీ అయితే ఉండదు. డిస్ప్లే చూసినట్టయితే 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తోనైతే ఈ మొబైల్ ఇస్తున్నారు. 900 nits బ్రైట్నెస్ అయితే ఇందులో ఉంటుంది. దీనిలోని యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 5.3 lakhs వరకు అయితే ఉంటుంది. దీనిలోని కెమెరా చూసినట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్తోనైతే ఈ మొబైల్ ఇస్తున్నారు. 108MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రేర్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మ్యాక్రో కెమెరా అయితే ఇస్తున్నారు. దీనిలో 4Kలో 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. దీనిలోని ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 16MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 watts ఫాస్ట్ ఛార్జర్తోనైతే ఇది మనకు ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది మనకు 17,999 రూపాయలకైతే అందుబాటులో ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ అండర్ 20,000 ప్రైస్ రేంజ్ లోపల ఫ్లిప్కార్ట్ ఇయర్ అండ్ సేల్ లోపల ఉన్నటువంటి మొబైల్స్. ఇందులో ఏ మొబైల్ నచ్చినా కూడా మీరు మీ ప్రైస్ను బట్టి తీసుకోవచ్చు. ఈ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.